స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ఈరోజు ధైర్యంతో నిలబడి కుమారుణ్ణి పరిచర్య కొరకు సిద్ధం చేసిన ఒక తల్లిని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆమె ఎవరు, ఎక్కడుంది అని మనం చూస్తే పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖలో పునీత పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నారు. 4, 5, 2 వచనాలు మనం చూస్తే, నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణమగు ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి తల్లియగు యునీకేలోనూ ఉండేడిది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలోనూ ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు అని ఆయన అంటున్నాడండి. అంటే తిమోతి గారి తల్లి పేరు యునేకే అని మనము చదువుతున్నాం. ప్రియులరా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను చదువుకోలేదు కాబట్టి నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నేను చాలా కష్టాలు పడ్డా కాబట్టి నా బిడ్డలు పైకి రావాలి, నేను చాలా దరిద్రత అనుభవించాను కాబట్టి ఇటువంటిది నా బిడ్డలకు ఉండకూడదు అని ఒక కళ మనకుంటుంది. అంటే నేను ఇలాంటి ఒక కష్టాలు అనుభవించాను కదా, ఇటువంటిది నా బిడ్డలకు ఉండొద్దు అని ప్రతి తల్లి అనుకుంటుందండి. ఏ కష్టమైతే జీవితంలో తల్లిదండ్రులు అనుభవిస్తారో ఆ కష్టం తమ బిడ్డలకు ఉండకూడదు అని అనుకుంటారు. లేక ఏదైతే వాళ్ళు చేయాలి అని అనుకుంటారో అది వాళ్ళు చేయలేకపోయినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ బిడ్డలు అది చేయాలి అని అనుకుంటుంటారు. కొంతమంది అంటుంటారు, ఇది మా అమ్మ కళ, మా అమ్మ ఆశ, ఇది మా అమ్మకి ఇష్టం అని అంటుంటారు. అంటే పిల్లరా, అలా ఎందుకు అంటారంటే అది వాళ్ళ అమ్మ చేయలేకపోయింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఒకరోజు ఒక సహోదరి అంటుంది, అక్క మా అమ్మ చాలా కష్టపడ్డది, మా నాన్న ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది, కానీ మేమెప్పుడు మా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎంత కష్టపడైనా సరే మమ్మల్ని చదివించింది. ఈరోజు మేము ఇట్లా నిలబడ్డామంటే అది మా అమ్మ శ్రమ, అందుకే మేము ఇంత కంఫర్టబుల్ లైఫ్ని మేము లీడ్ చేస్తున్నాం అక్క అని చెప్పి ఆ అమ్మాయి నాతో తన జీవితాన్ని షేర్ చేస్తూ, అప్పుడు వాళ్ళ అమ్మ గొప్పతనం గురించి, గొప్పతనం అంటే ఆమె సఫరింగ్స్ని గురించి ఆ సహోదరి నాతో పంచుకుందండి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే, లోయలో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసము యునేకేలోకి వచ్చింది. అయితే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనం ఏం పలుకుతుందంటే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. గమనించాలండి, వారితో తమ అంబుల పొదిని నింపుకొనివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారంట. ఎవరైతే విరోధంగా ఉన్నారో ఆ విరోధులతో ఎవరు వాదించాలనుకుంటారంటే తమ బిడ్డలు వాదించి జయం పొందుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అంటే వీళ్ళు చేయలేకపోయారు, పెళ్లి చేసినా సరే అసలు పెళ్ళే కాదు వీళ్ళ పిల్లలకి అని అన్నారనుకోండి, ఆ పెళ్ళికి ఆ తల్లి ప్రార్థన చేసి కష్టపడి ఇవన్నీ చేసినప్పుడు ఆ వివాహం జరిగినప్పుడు ప్రియులరా, శత్రుల ముందు తల నిలబెట్టినట్టు. ప్రియులరా, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మంచి జీవితం కానివ్వండి, ఉన్నతంగా నిలబడ్డం కానివ్వండి, ఇక్కడ మనం చూసినట్లయితే యునేకాలో దేవుడి కోసం సేవ చేయాలని ఒక తపన బహుశా ఉండవచ్చండి. అందుకనే తన కుమారుణ్ణి ఆమె అట్లా సిద్ధం చేసింది. ప్రియులరా, వాక్యంలో మనం చూస్తే అపోస్తుల కార్యం, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే వాక్యం అంటుంది, పౌలు దెర్బా లిస్త్రాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరుగల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది, కానీ అతని తండ్రి గ్రీకు దేశస్థుడు అని మనం చూస్తున్నాం. అంటే పిల్లరా, ఆమె యూదురాలు, తండ్రి మాత్రము గ్రీకు దేశస్థుడు అంట. ఈ మాట మనము చదువుతుంటున్నప్పుడు పిల్లరా, ఒక అన్య కుటుంబంలోంచి, అంటే దేవుడంటే తెలియని ఒక గ్రీకు దేశస్థుడు,
ఆమె భర్త. అటువంటి పరిస్థితిలో దేవునిలో ఆమె తన కుటుంబాన్ని నడిపించాలంటే అది ఒక రియల్ ఛాలెంజ్ అండి. అంటే మనుషులు వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నట్టుగా మారిపోతుంటారు, సత్యం కోసం నిలబడరండి. ఏది కన్వీనియంటో అంటే కాంప్రమైజ్ అయిపోతుంటారు అనమాట వాల్యూస్కి. అంటే విలువలు ఏం లేకపోయినా సరే నేను కష్టపడొద్దు, నేను కంఫర్టబుల్గా ఉంటే చాలు అని మనుషులు కన్వీనియంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రియులరా, ఏది కన్వీనియంటో, ఏదో సులువైనది, ఏది తేలికైనది, అంటే ఏది స్మూత్గా ఏ కష్టం లేకుండా వెళ్ళిపోతుంది, ఇది కాదు యునేకా ఏర్పరచుకున్న ఒక మార్గం. ప్రియులరా, ఆమె ఏర్పరచుకున్న మార్గం ఏమిటి అని అంటే సత్యము కోసం ఆమె నిలబడ్డది. యునేకా అంటే అర్థం ఏమిటి అంటే ప్రియులరా, గ్రీకు పేరు అన్నమాట. ఇది గుడ్ విక్టరీ అంటున్నారు, అంటే ఒక మంచి విజయము. ఆమె పేరుకు తగ్గట్టే ప్రియులరా ఒక మంచి పోరాటం ఆమె పోరాడిందండి తన జీవితంలో. ఆ పోరాటం ఏంటంటే, నా భర్త అన్యుడు, నా భర్త దేవుడు తెలియని వాడు కనుక నా కుమారుణ్ణి మాత్రం, నా బిడ్డల్ని మాత్రం దేవుని మార్గంలోనే నేను నడిపిస్తానని అనుదినం క్షణక్షణం. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇంట్లో భర్త అన్యుడు, ఒక వేరే సాంప్రదాయం నుంచి, వేరే ఒక విశ్వాసం నుంచి వచ్చిన ఒక భర్త, కానీ ఈమె దేవునిలో విశ్వాసం ఉన్న ఒక స్త్రీ. అప్పుడు వాళ్ళ కల్చర్ కానివ్వండి, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, ఆలోచనలు, వీటన్నిటిలో చాలా వ్యత్యాసం ఉంటుందండి. కానీ అడుగడుగున మనం ఏం చూస్తున్నామంటే ఆమె పోరాటం చేసింది. మరి లోయి ఆమె తల్లి చక్కటి పేరు పెట్టింది కుమార్తెకు, యునేకే అని పేరు పెట్టిందండి. అంటే మంచి విజయం, మంచి విజయం. బహుశా ఆమెను ఎవరైనా యూనికే అని పిలిచినప్పుడు లేదు నేను విజయం సాధించాలి, నేను విజయం సాధించాలని తను తాను ఆమె ప్రోత్సహించుకొని ఉంటుందండి. అందుకనే పిల్లరా ఆమె పేరు బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నది. అంటే ఆమె విశ్వాసం చూసినప్పుడు పౌలు గారు తిమోతిలో ఉన్న విశ్వాసం చూసినప్పుడు ఎవరి విశ్వాసం చూస్తున్నాడండి? మొదట వాళ్ళ అమ్మమ్మ విశ్వాసం చూశాడు, తర్వాత తల్లి విశ్వాసం చూశాడు. చూడండి, అంటే కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు, ప్రోగ్రామ్స్కి వెళ్తున్నప్పుడు కలిసి మాట్లాడుతుంటారు, అక్క నేను దేవుడు తప్ప నాకు ఇంకొకటి లేదక్క, కానీ నా బిడ్డలు మాత్రము దేవుళ్ళో ఉండని వాళ్ళుగా, అంటే దేవుని గుడికి రావడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదక్క, మాస్కి రావడం కూడా వాళ్ళకి ఇష్టం లేదక్క, బైబిల్ చదవరక్క, ప్రార్థన చేయరక్క అని వాళ్ళు చెప్తుంటారండి. కానీ యునేకా అటువంటి కుమార్తె కాదండి. తల్లి ఏ మార్గం వేసిందో ఆ మార్గంలో చక్కగా నడిచిన కుమార్తె యునేకే. అదే మార్గంలో తన కుమారుడైన తిమోతిని ఆమె నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 2 పత్రికలు పౌలు గారు రాశారు. అంటే మీరు ఆలోచించండి ఎంత గొప్పవాడు తిమోతి. ఆయన అంటే 2, అంటే మొదటి తిమోతికి రాసిన లేఖ, 2వ తిమోతికి రాసిన లేఖ అని 2 లేఖలు ఆయన పేరు మీద రాయబడ్డాయండి. ఇంకా పౌలు గారు ఏమంటున్నారంటే, పౌలు గారు తిమోతిని గురించి చెప్తున్నప్పుడు నా నిజ కుమారుడైన తిమోతికి అని అంటున్నాడు. నిజ కుమారుడు అంటే ఏంటండి? కొంతమంది అమ్మ అని పిలుస్తారు కానీ దానిలో అర్థం పరద ఉండదండి. కుమారులాగా కూతురులాగా చూస్తున్నాను అంటారు కానీ నిజంగా అట్లా చూసే ఒక దృష్టి ఉండదండి. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నారు తెలుసా? నా నిజ కుమారుడైన తిమోతి అంటున్నాడు. అంటే అది అంటే అంత గొప్ప పౌలు గారు అపోస్తలుడు, దేవుని సువార్తను ప్రకటిస్తూ, అండ్ ఇంకా పౌలు గారిని చెప్పాల్సింది ఏం లేదండి. అటువంటి ఒక వ్యక్తి పౌలు గారిని నా కుమారుడు అని స్వీకరిస్తున్నాడు అని అంటే తిమోతిలో ఉన్న సుగుణాలు ఎటువంటివండి మీరు ఆలోచించండి. అవి ఎక్కడి నుండి వచ్చాయంటే తల్లి నుండి అవన్నీ బిడ్డలకు చేకూర్చబడ్డాయండి. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, ఆయన పౌలు గారు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనము, మొదటి తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారు వెళ్ళలేని చోటకి తిమోతి పౌలు గారికి బదులుగా ఆయన వెళ్ళారండి. అప్పుడు మనుషులు ఎట్లా చూస్తున్నారంటే పౌలు గారిని చూసినట్టే తిమోతి గారిని చూస్తున్నారండి. అంటే అటువంటి ఒక స్థానంలో తిమోతి నిలబడ్డాడు అని అంటే ప్రియులరా అది ఒక మామూలు విషయం కాదండి. అలాగే
పౌలు గారితో పాటు ఆయన సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎక్కడెక్కడ పౌలు గారు వెళ్ళారో అక్కడంతా తిమోతి కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, నూతన నిబంధనలో మనం చూస్తే 2 కొరింథీ రాసిన లేఖ, కొలసీలకు రాసిన లేఖ, ఫిలోమెన్కి రాసిన లేఖ, ఫిలిప్పీలకు రాసిన లేఖ, మొదటి 2 తెస్సలోనిక పత్రికల్లో మనం చూసినట్లయితే పౌలు గారితో పాటు తిమోతి కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే అంత గొప్ప సేవకుడితో తిమోతి అంటుకట్టబడి ఆయన సేవ చేస్తూ నా కుమారుడని, నాకు బదులుగా నేను పంపుతున్నవాడు అని అంటుంటే ఎటువంటి ఒక విశ్వాసం. అంటే పౌలు గారు మంచిగా హాయిగా ఇట్లా స్టేజ్ల పైన అట్లా సేవ చేయలేదండి. కొట్టబడి, హింసించబడి, అంటే తిండి లేక, నిద్ర లేక భయంకరమైన సేవ చేస్తున్నప్పటికీ కూడా తిమోతిలో ఉన్న ఆ విశ్వాసము చెదిరిపోకుండా నిలబడ్డదంటే ఆ విశ్వాసము తల్లిలోంచి వచ్చింది అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అక్కడ ఇంకొక విషయం మనం చూడాలండి. అదేమిటంటే 2 తిమోతి రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే ఒక మాట చూస్తున్నాం. అదేంటి అంటే నిష్కపటమైన విశ్వాసం అంట. ఏంటండి నిష్కపటమైన? మళ్ళీ చదువుతానండి ఆ వచనము. నిష్కపటమగు నీ విశ్వాసము అంటే ఆ పదాన్ని మనం ధ్యానించాలి ప్రియులారా. ఎందుకు నిష్కపటమైన విశ్వాసం అంటే, ఇప్పుడు కొంతమంది విశ్వాసం ఎట్లుంటుందంటే వాళ్ళ అవసరాలు తీరాలి, అవసరాలు తీరినంత వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆ తీరిపోయినాక విశ్వాసం వదిలేస్తూ ఉంటారు. అంటే సిన్సియర్గా ఉండరు వాళ్ళు దాంట్లో. అది మనుషులు కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఏదైనా కావచ్చు ప్రియులారా. కానీ ఇక్కడ మీ అమ్మలో ఉన్న విశ్వాసం నీలో చూశాను అని చెప్పలేదు ఆయన. మీ అమ్మలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము అని అంటున్నాడు. ప్రియులారా, ఈ నిష్కపటమైన విశ్వాసము అనే దానికి ఒక డెఫినేషన్ మనం బైబిల్లో చూస్తున్నామండి. అది ఏంటి అని మనం చూస్తే ప్రియులారా, మనం చూద్దామండి. 2 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, నీవు చేయు పనిని గూర్చి సిగ్గుపడని వాడుగను, దేవుని సత్య సందేశమును యథార్థంగా బోధించువాడుగను, నీవు దేవుని దృష్టిలో సంపూర్ణ ఆమోదమును పొందుటకు శ్రమింపుము. ఈ 3 ఆజ్ఞలు పౌలు గారు తిమోతికి ఇస్తున్నారండి. అంటే ఇదే నిష్కపటమైన విశ్వాసానికి అర్థం ప్రియులారా. 3 ఆజ్ఞలు ఆయన ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే తిమోతి రాసిన లేఖలో మనం చూస్తే ప్రియులారా 1వ అధ్యాయము 2 తిమోతి రాసిన లేఖ 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ఆయన ఇలా అంటున్నాడు. అంటే మూడు విషయాలు ఆయన చెప్తున్నారు తిమోతికి. అంటే నిష్కపటమైన విశ్వాసంకి ఉండవలసిన 3 గుర్తులు. మొదటిది ఏంటంటే, కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము, దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము అంటున్నాడు. మొదటిగా ఏమంటున్నాడంటే, కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీయగు నన్ను గూర్చి నీవు సిగ్గు పడకూడదు అని అంటున్నాడు. ప్రియులారా, నేను ఇంతకుముందు చెప్పానండి, పౌలు గారు సాఫీగా ఇలా సేవ చేయలేదండి. బందీలాగా అవమానింపబడి, రాళ్ళతో కొట్టబడి, నిందింపబడి ఇవన్నీ చేస్తూ ఉంటున్నప్పుడు నన్ను గురించి నువ్వు సిగ్గుపడకూడదు అని ఆయన చెప్తున్నాడు. అంటే దేవుని సేవకుల కొరకు నీవు సిగ్గుపడకూడదు అని చెప్తున్నాడు. రెండోదిగా సువార్త కొరకై నువ్వు సిగ్గుపడకూడదు అని చెప్తున్నాడండి. మూడోదిగా ఆయన ఏమంటున్నాడంటే, సువార్త నిమిత్తమై శ్రమలు అనుభవించటంలో నీవు పాలివాడై ఉండాలి. ఇదే నిష్కపటమైన విశ్వాసం ప్రియులారా. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు, ఏలయనగా అది విశ్వసించు వారందరకు, మొదట యూదుడికు తర్వాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. ఏలయనా విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని వ్రాయబడినట్లు విశ్వాసము మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అని పౌలు గారు అంటున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, సువార్త నిమిత్తము నేను సిగ్గుపడటం లేదు అని అంటున్నాడు. అంటే సిగ్గుపడని, సువార్త నిమిత్తము సిగ్గుపడని ఒక విశ్వాసము తిమోతిలో ఆయన చూస్తున్నాడండి. ప్రియులారా, అటువంటి విశ్వాసము మనలో కూడా ఉండాలని వాక్యం పలుకుతా ఉంది. లూకా సువార్త
9వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుందంటే, నన్ను గూర్చియు నా సందేశం గూర్చియు సిగ్గుపడని వానిని గూర్చి మనుష్య కుమారుడు తన మహిమతోనూ తన తండ్రి మహిమతోనూ దేవదూతల మహిమతోనూ వచ్చినప్పుడు, తండ్రి మహిమతోనూ దేవదూతల మహిమతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడడు. అంటే ఆయనను చూసి సిగ్గుపడువారు. నన్ను గూర్చియు నా సందేశం గూర్చియు సిగ్గుపడు వానిని గూర్చి. ఎవరైతే ప్రభు గురించి, ప్రభు సందేశం గురించి సిగ్గుపడితే, అంటే కొంతమంది ఎట్లుంటారంటే, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది, బైబిల్ మోసుకెళ్ళాలంటే వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది, నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవాలంటే వాళ్ళు సిగ్గుపడుతుంటారు. అంటే మేము క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి వాళ్ళకి అంత ఇష్టం ఉండదండి. అంటే ఏమనుకుంటారో, మనుషులు మమ్మల్ని అంటే కించపరుస్తారేమో, కిందికి చూస్తారేమో అని అనుకుంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను గూర్చి సిగ్గుపడువాడు, నా సువార్తను గురించి, నా ఉపదేశం గురించి సిగ్గుపడువాడిని నేను నా తండ్రి మహిమతో, నా దేవదూతల మహిమతో నేను వచ్చినప్పుడు వాడిని చూసి నేను సిగ్గుపడతాను అని ప్రభు అంటున్నాడు. పౌలు గారు అదే చెప్తున్నారండి. నేను సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాదు అని చెప్తున్నాడండి. ప్రియులారా, ఈరోజు అటువంటి విశ్వాసము మన లోపల ఉందా అని మనం ఆలోచన చేయాలి. మొదటగా ఏంటండి వాక్యం ఏం పలుకుతుందంటే, దేవుని సువార్త నిమిత్తము నీవు సిగ్గుపడకూడదు కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని, సేవకులకు సాక్షిగా ఉండుటకు కానీ సిగ్గుపడకూడదు అని బైబిల్ అంటుంది. దేవుని శక్తిని బట్టి 2 తిమోతి రాసిన లేఖ 4వ అధ్యాయము 5వ వచనం ఇట్లా పలుకుతుందండి. 2 తిమోతి రాసిన లేఖ 4వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, ప్రియులారా, కానీ అన్ని విషయములందు నీవు జాగ్రత్తగా ఉండుము, కష్టములను సహించి సువార్తను ప్రచారము చేయుచు దేవుని సేవకుడగు నీ విధిని సక్రమంగా నెరవేర్పుము అని అంటున్నాడు. అంటే దేవుని కోసం కష్టాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఆ శ్రమల్లో నిలబడడమే నిష్కపటమైన విశ్వాసం. సువార్త కొరకు నిలబడడమే నిష్కపటమైన విశ్వాసం. పిల్లరా, ఇది తిమోతిలో పౌలు గారు కనుక్కున్నారు. పిల్లరా, ఈ విశ్వాసమే యునేకేలో ఉన్నది. పిల్లరా, ఇంకొక చక్కటి మాట ఉందండి. వాక్యం ఏమంటుందంటే, 2 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను ఎరిగి ఉంటివి, అవి నీ జ్ఞానమునకు మూలము, ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. ప్రియులారా, ఇది తిమోతి గారి గురించి పౌలు గారు రాస్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, బాల్యము నుండి, యవ్వన ప్రాయంలో లేకపోతే వయసు పైబడ్డప్పుడు అని చెప్పబడలేదండి. అక్కడ ఏముందంటే బాల్యము నుండి, ఈ బాల్యము నుండి వాక్య జ్ఞానం ఎట్లా తిమోతికి వచ్చిందంటే, తల్లిలో ఉన్న ఆ వాక్య జ్ఞానం కుమారుడికి ఆమె నేర్పించింది. వాక్యాలను ఆమె బోధించి నేర్పించి చిన్నప్పటి నుండి పవిత్ర లేఖనాలలో తిమోతిని యునేకే పెంచింది. ప్రియులారా, అందుకే వాక్యం ఏమంటుందంటే, బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను ఎరిగి ఉంటివి. విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందండి? యునేకేలోంచి వచ్చింది, లోయలోంచి వచ్చింది. ఇక్కడ వాక్య జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందండి? చిన్నప్పటి నుండే ఆమె తన కుమారునికి నేర్పించింది. అక్కడ వాక్యం ఏమంటుందంటే, అవి నీ జ్ఞానమునకు మూలము, ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. అంటే రక్షణార్థమైన జ్ఞానం అంటున్నామండి. ఈరోజు చదువు ఉందండి, జ్ఞానం ఉంది. ఎలా టక్క 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 ఇలా ఫింగర్స్ పైన ల్యాప్టాప్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు, ఫోన్స్ ఆపరేట్ చేస్తారు. అంటే ఈ మీడియా ఏదైనా కానివ్వండి. నాకు ఒకరోజు ఒక అమ్మాయి తెలుసండి, ఇలా చేస్తుంది, ఒకవైపు నుంచి ఇట్లా టక మెసేజెస్ పంపించేస్తుంది అంత ఫాస్ట్గా. ఆ ఫింగర్స్ కదులుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది చూస్తుంటే. అంటే ఈరోజు అంత ఫాస్ట్ ఉన్నారు యవ్వనస్తులు, అంటే అంత జ్ఞానం. కానీ ఆ జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది? ఆ జ్ఞానం వాళ్ళని రక్షించలేకపోతుంది. ఆ జ్ఞానం పాపంలోకి నడిపిస్తుంది, తల్లిదండ్రుల పేరు తీయడానికి నడిపిస్తుంది. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, తల్లిదండ్రుల పేరు నిలబెట్టే జ్ఞానం తిమోతి కలిగి ఉన్నాడు.
సువార్తను బోధించే జ్ఞానం కలిగి ఉన్నాడు. రక్షణార్థమైన జ్ఞానం తిమోతి కలిగి ఉన్నాడు. పిల్లరా, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యము నుండే తిమోతికి ఈ జ్ఞానం వచ్చింది. అంటే పిల్లరా, యునేకేలో ఉన్న ఆమె క్వాలిటీస్, ఆమె సుగుణాలు, ఆమె గుణాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆమెలో మనం ఏం చూస్తున్నామంటే మనం ఏం చూస్తున్నామంటే విశ్వాసం మనం చూస్తున్నాం. అది నిష్కపటమైన విశ్వాసం. రెండోది వాక్య జ్ఞానం మనం చూస్తున్నాం. మూడోదిగా పిల్లరా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ధైర్యముతో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కుటుంబంలో ధైర్యంతో తన కుమారుణ్ణి దేవునిలోకి నడిపిస్తున్న ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. నాలుగోదిగా ఆమెలో ఉన్న ఒక గుణాన్ని మనం ఏం చూస్తున్నామంటే ఆమె సహనం కలిగిన స్త్రీలాగా మనం చూస్తున్నాం. అంటే కొంతమంది ఆరంభిస్తారండి, కానీ దాన్ని తుదముట్టించలేరు, దాన్ని కొనసాగించలేరు. ఎప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకుంటారు, పడుతుంటారు, లేస్తుంటారు, లాస్ట్కి ఆ గమ్యం చేరలేరు. కానీ యునేకలో అటువంటి ఒక లక్షణం మనం చూడటం లేదండి. ఎప్పుడైతే నిలబడిందో మనం ఆమె పేరుకు తగ్గట్టుగానే మనం ఏం చూస్తున్నామండి, మంచి విజయం. ఒక్కసారి యుద్ధం ఆరంభించింది, యుద్ధములో జయం వచ్చేంత వరకు ప్రిలరా ఆమె వదిలిపెట్టలేదు. తన కుమారుణ్ణి పరిచర్య కొరకు ఆమె అర్పించింది. ఒక గొప్ప దైవజనుడితో ఆమె కలిసి పంపించింది. అందుకే యునేకే ఎక్కడ నా కుమారుడని చెప్పబడ్డం మనం ఇక్కడ చూడలేదు, కానీ పౌలు గారు నా నిజ కుమారుడైన తిమోతి అని అంటుంటే ఆ తల్లి ఎంత ఆనందించిందో తెలియదండి. అటువంటి విశ్వాసములో యునేకా ఉంది. ఈరోజు అటువంటి తల్లులు కావాలి. అవును ప్రియులారా, విశ్వాసం ఉన్న క్రైస్తవ కుటుంబంలో కూడా విశ్వాసం లేక కుటుంబాలలో లోకం ప్రవేశించి రకరకాల శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, గొడవలు, వీటన్నిటి మధ్యలో నేనేం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావేమో, యునేకా మనకు ఆదర్శమైన ఒక స్త్రీ. ఆమె మార్గంలో మనం నడవాలి. కొంతమంది అనుకుంటారు, ఇంకా నా భర్త ఇంతే. నీ భర్త ఇంతే అయితే ఏం పోనీయండి, నీ బిడ్డలే నడిపించండి. వాళ్ళని మీరు ఏం చేయలేకపోతే నీ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించు. ఆమె భర్త రక్షణ పొందుకున్నాడా లేదా ఇక్కడ ఏమీ లేదండి, కానీ తన కుమారుడి కోసం ఉంది. బహుశా ఆమె సేవ చేయాలనుకుందేమో, ఆమెకు సేవ చేయడం కుదరకపోవచ్చు, కానీ తన కుమారుణ్ణి ఒక ఆయుధంలాగా చేసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నిలబడటానికి తిమోతిని ఆమె సిద్ధం చేసింది. ప్రియబిడ్డ, ఈరోజు నీ బిడ్డల్ని నువ్వు సిద్ధం చేయాలి. దేవుడి కొరకు విశ్వాసంలో సిద్ధం చేయాలి. నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాళ్ళుగా సిద్ధం చేయాలి. ఈరోజు మనకు ఒక సవాలుగా మారిపోయింది. విశ్వాసంలో బిడ్డల్ని నడిపించాలంటే ఈ ఉన్న లోకములో ఈ అన్ని రకాల మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ మధ్యలో పిల్లల్ని విశ్వాసంలో నడిపించాలంటే ఒక సవాలుగా మారిపోయింది. కానీ ఇది సవాలు అయ్యుండొచ్చు, కానీ అసాధ్యమైనది మాత్రం కాదు ప్రియులారా. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన నీ బిడ్డల్ని నిలబెడుతుంది. నువ్వు ఏ కళ నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావో, నా బిడ్డలు ఇట్లా నిలబడాలి, నా బిడ్డలు దేవుని సేవ చేయాలి, నా బిడ్డలు మంచిగా చదవాలి, మంచి మార్గంలో నడవాలి, ప్రయోజకులు కావాలి, నా శత్రువుల ముందు వాళ్ళు విజయం తెచ్చే వాళ్ళగా కావాలి అని నువ్వు ప్రార్థిస్తున్నావేమో, నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఆయన విజయం దయచేస్తాడు. మంచి విజయం యునేకే. అలాగే మంచి విజయం పొందుకున్న స్త్రీలలాగా దేవుడు మనల్ని కూడా ఆయన నిలబెడతాడు. ఎందుకంటే ఆయన పక్షపాతం లేని దేవుడు. ప్రియుడా, కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా, నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నిష్కపటమైన ప్రేమ యునేకలో ఉన్నట్టు నా తండ్రి అట్టి ప్రేమ మాకును మీరు దయచేయమని అడుగుతున్నామయ్యా. అవును ప్రభా, యోగ్యముగా సువార్త నిమిత్తము సిగ్గుపడని వాళ్ళుగా నీ సన్నిధానంలో నిలబడుటకు నా తండ్రి సిద్ధం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, ఈరోజు చేతులెత్తి మీ బిడ్డల్ని సమర్పించి మీరు ప్రార్థన చేయండి. మీ కుమార్తెలను మీరు సమర్పించండి. అడగండి దేవుణ్ణి, ప్రభు మా బిడ్డల్ని మీరు దీవించండి అయ్యా, నీ మార్గంలో నడిపించండి ప్రభా. తప్పిపోతున్నారయ్యా, పెడదారిన పడుతున్నారు ప్రభా, కానీ అన్నీ నీకు సాధ్యము నాయన. లోక వ్యామోహాలు, పాపాలు మా బిడ్డల్ని అంటకుండునట్లుగా నా తండ్రి అయ్యా, నీ మార్గంలో వాళ్ళు నడవటానికి నా తండ్రి ఇప్పుడే మీరు కృప చూపండి అయ్యా, మీరే సహాయం చేయండి అంటూ మనం ప్రార్థిస్తాం.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా నా తండ్రి ఒక్కొక్క యవనస్తుని ఒక్కొక్క యవనస్తురాలని ప్రభా మీరు తాకండి నాయన, నీ మార్గంలో నడిపించి తిమోతిలాగా సాక్షులుగా మీరు నిలబెట్టమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలరా, నిష్కపటమైన ప్రేమ కలిగి వాక్య జ్ఞానంలో మనం నింపబడ్డప్పుడు మన బిడ్డలు కూడా దానిలోనే వాళ్ళు నడుస్తారు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు ప్రియబిడ్డ. నువ్వు కార్చిన ఏ కన్నీరు దేవుడు మర్చిపోడు, నువ్వు చేసిన ఏ ప్రార్థనను దేవుడు మర్చిపోడు. మనం ఎన్నో కష్ట సుఖాలు మనుషులతో చెప్తాము, అవన్నీ వాళ్ళు మర్చిపోతారు. కానీ నువ్వు ఏదైతే దేవుడితో చెప్తావో ఆ చెప్పిన మాట ఎన్నడెన్నడూ దేవుడు మర్చిపోడు. నువ్వు చేసిన ప్రార్థన ఎన్నడెన్నడూ నిరర్ధకము కానేరదు. దేవుడు నీ ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.